హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు నేర్చుకుందాం ఛానల్. ఈ నేర్చుకుందాం ఛానల్లో మనం ఇవాళ ఏదైనా ఒక స్మార్ట్ ఫోన్లో యాప్స్ ఉంటాయి కదండి, ఈ కనిపించేవన్నీ యాప్స్ అన్నట్టు. ఇవి దేనికి ఉపయోగపడతాయంటే, మనం ఏదైనా ఒక పని చేయాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో దానికి మనకి బయట అయితే క్యాలిక్యులేటర్ అవసరం. ఇక్కడ క్యాలిక్యులేటర్ అనే యాప్ ఉంటుంది. ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మన సేమ్ బయట ఎలా క్యాలిక్యులేటర్ పనిచేస్తుందో అలానే పనిచేస్తుంది. అలానే ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారు కదా మీరంతా, దీనికి యూట్యూబ్ యాప్ ఉండాలి. యూట్యూబ్లో చూస్తున్నారు కాబట్టి యూట్యూబ్ యాప్ ఉండాలి. సిమిలర్లీ అలా ఇంకేమైనా అమెజాన్లో ఏదైనా ఐటెం కొనాలనుకున్నా, సో ముందుగా మీకు అమెజాన్ అనే యాప్ ఉండాలి. అలానే ఫ్లిప్కార్ట్లో ఏదైనా కొనాలనుకుంటే ఫ్లిప్కార్ట్ అనే యాప్ ఉండాలి. అలానే ఏదైనా ఒక ఐటెం ఫుడ్ ఆర్డర్ చేయాలంటే జొమాటో, స్విగ్గీ, ఊబర్ ఈట్స్, ఇలాగా అన్నీ కూడా యాప్స్ ఉంటే తప్ప ఈ సెల్ ఫోన్ అనేది, ప్రత్యేకంగా ఈ మొబైల్ ఫోన్, స్మార్ట్ ఫోన్ ఏదైతే ఉందో యాప్ లేకుండా పని చేయడం అన్నది జరగదు. సో ఇలాంటి ఒక స్మార్ట్ ఫోన్ ఇవాళ రేపు అందరి చేతుల్లో ఉంటుంది. బాగా తెలిసిన వాళ్ళనే కాదు, ఎడ్యుకేటెడ్ అనే కాదు, ఊర్లలో కూడా వచ్చేసింది. ప్రతి ఒక్కరికి చేతిలోకి ఇది ఇమిడిపోవడం జరిగింది. ఇప్పుడిప్పుడే మన పెద్దవాళ్ళందరూ కూడా సెల్ ఫోన్లు సింపుల్గా ఫీచర్ ఫోన్స్ నుంచి ఈ స్మార్ట్ ఫోన్స్ కన్నది అప్గ్రేడ్ అవ్వడం జరుగుతుంది. అయితే వాళ్ళలో కొంతమంది ఇలా ఒక స్మార్ట్ ఫోను అబ్బాయిలు, అమ్మాయిలు లేక వాళ్ళ మనవరాళ్ళు కొని ఇచ్చినా కూడా ఒక్కొక్కసారి ఎలా చేయాలి దీన్ని ఆపరేట్ అని ఆలోచిస్తూ ఉంటారు. సో అలా ఆపరేట్ చేయడంలో భాగంగా వాళ్ళకి చాలా యాప్స్ అవసరం పడతాయి. ఆ యాప్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో కూడా ఒక్కొక్కసారి కొంతమందికి మాత్రమే తెలియదు. అలాంటి వాళ్ళని ఉద్దేశించి చేసిన వీడియో ఇది. సో ఏం లేదండి, మీరు ఇలా ఒక స్మార్ట్ ఫోన్ కనుక కొన్నట్టయితే దానిలో ఆటోమేటిక్గా ఆ కంపెనీ వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడే ఇలా కొన్ని యాప్స్ మీకు బై డిఫాల్ట్ డౌన్లోడ్ చేసి ఇస్తారు. అలా లేకుండా ఏదైనా ఒక యాప్ ఉంటే అది మనకు అవసరం పడితే కనుక గూగుల్ ప్లే స్టోర్ అని ఒకటి ఉంటుంది. ఈ గూగుల్ ప్లే స్టోర్ మనకి మొబైల్ ఫోన్తోనే వాళ్ళు డౌన్లోడ్ చేసి ఇస్తారు. మనము ఆ గూగుల్ ప్లే స్టోర్ని ఓపెన్ చేస్తే ఈ పైన కనిపించే సెర్చ్లో, ఫర్ ఎగ్జాంపుల్ నాకు యూట్యూబ్, మనం ఇప్పుడు యూట్యూబే చూస్తున్నాం కదా, యూట్యూబ్ అన్నది సెర్చ్ చేయండి. యూట్యూబ్ అన్న సెర్చ్ చేస్తే మీకు యూట్యూబ్ పేరుతో ఏమైనా యాప్స్ ఉంటే అన్నీ కనిపిస్తాయి. అందులో మనము యూట్యూబ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. సో నేను యూట్యూబ్ యాప్ ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకొని ఉన్నాను. లేదంటే ఇక్కడ మీకు ఇన్స్టాల్ అని వస్తుంది. ఆ ఇన్స్టాల్ కొట్టడంతోనే మీకు యూట్యూబ్ అన్నది డౌన్లోడ్ అయిపోతుంది. సో ఇలా ఇన్స్టాల్ కొట్టిన తర్వాత యూట్యూబ్లోకి మీరు స్ట్రైట్ అవే ఎంటర్ అయిపోతారు. చూసారా? సో ఇన్స్టాల్ అవ్వగానే మీరు యూట్యూబ్లోకి ఎంటర్ అయిపోతారు. యూట్యూబ్లోకి ఎంటర్ అవడంతోనే ఇక్కడ ఒక లాగిన్ క్రెడెన్షియల్ ఇవ్వడానికి అడుగుతుంది. మీ మొబైల్ ఐడి, మీ యొక్క ఈమెయిల్ లాంటివి ఇస్తే మీరు యూట్యూబ్లో లాగిన్ అవుతారు. లాగిన్ అవ్వకపోయినా కూడా యూట్యూబ్ అన్నది చూడొచ్చు. సో ఇది యూట్యూబ్ గురించి. అలానే ఫర్ ఎగ్జాంపుల్ మనకి క్యాలిక్యులేటర్ అవసరం పడిందండి. క్యాలిక్యులేటర్ సింపుల్గా CALCULATOR క్యాలిక్యులేటర్. సో క్యాలిక్యులేటర్లో చాలామంది యాప్లు తయారు చేసి పెడతారు. ఈ యాప్ల్లో మనకి ఏది కావాలంటే అది మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను మీకు చూపిస్తాను. ఇందులో మీకు రేటింగ్లు కూడా కనిపిస్తాయి. 4.4, 4.6 వరల్డ్ వైడ్న దీన్ని డౌన్లోడ్ చేసిన వాళ్ళు ఇది ఎంత బాగుంటుంది అని వాళ్ళు ఇచ్చే రేటింగ్ని బట్టి కూడా మనం ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవడం అన్నది ఉత్తమం. సో సపోజ్ ఇది 4.8 రేటింగ్ ఇచ్చారండి అవుట్ ఆఫ్ 5కి. మనం దీన్ని డౌన్లోడ్ చేసి చూద్దాం. సో ఇలా ఈ సిటిజన్ క్యాలిక్యులేటర్ అనే యాప్ బాగుందని అందరూ చెప్పారు. సో మనం ఇన్స్టాల్ చేసి చూద్దాం. సో ఇన్స్టాల్ చేయడంతోనే ఇలా కనిపిస్తుంది మనకి యాప్. దీన్ని కనుక ఓపెన్ చేస్తే సింపుల్ అండి, మన క్యాలిక్యులేటర్ వచ్చేసింది. మీరు ఏదైనా ఐటెం తెలుసుకోవాలనుకుంటే క్యాలిక్యులేషన్, సో క్యాలిక్యులేటర్లో ఎంత సింపుల్గా మనం తెలుసుకోవచ్చు. ఇది యాజ్ గుడ్ యాజ్ మన బయట ఎలాంటి క్యాలిక్యులేటర్స్ ఉంటాయో అలానే ఉంది కదండి. సో అలానే ఇంకేదైనా యాప్ డౌన్లోడ్ చేసుకోవాలంటే సింపుల్. సో నేను మళ్ళీ మీకు ఒకసారి చెప్తాను ఎలా చేయాలో. ఏం లేదండి, ఏదైనా ఒక స్మార్ట్ ఫోన్ కొన్నప్పుడు ఆ మ్యానుఫ్యాక్చర్ ఎవరైతే చేశారో మొబైల్ ఫోన్ని వాళ్ళే మనకి గూగుల్ ప్లే స్టోర్ అనేది ఒకటి ఇస్తారు. ఈ ప్లే స్టోర్లో మనకి ఏది కావాలో అది
మనం కనుక క్యాలిక్యులేటర్ అయితే క్యాలిక్యులేటర్, యూట్యూబ్ అయితే యూట్యూబ్, అలాగే సపోజ్ మీ దాంట్లో అమెజాన్ లేదు, అమెజాన్ అని సెర్చ్ చేస్తే అమెజాన్ యాప్ దొరుకుతుంది, ఫ్లిప్కార్ట్ అయితే ఫ్లిప్కార్ట్ యాప్ దొరుకుతుంది. అలా ఏ యాప్ కావాలంటే అది దొరుకుతుంది. ఇందాక నేను చూపించినట్టు క్యాలిక్యులేటర్ లేదు మీ దాంట్లో, సో క్యాలిక్యులేటర్ యాప్ దొరుకుతాయి. ఈ క్యాలిక్యులేటర్ని జస్ట్ ప్రెస్ చేస్తే ఇన్స్టాల్ అని చెప్తుంది. ఇన్స్టాల్ నొక్కంగానే ఈ యొక్క యాప్, క్యాలిక్యులేటర్ సంబంధించిన యాప్ మన మొబైల్లో నిక్షిప్తం అవుతుంది. అంతేనండి, చాలా సింపుల్. ఇందులో ఏమీ లేదు. గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళాలి, సెర్చ్ చేయాలి, ఇన్స్టాల్ చేయాలి. దీనికి కాకపోతే నెట్ ఉండాలి, మర్చిపోవద్దు. ఇంటర్నెట్ ఉన్నప్పుడు మాత్రమే ఈ పని మనం చేయగలుగుతాం. సో నచ్చింది కదా వీడియో? ఒకవేళ మీకు ఉపయోగపడినట్లయితే కిందన కామెంట్స్లో రాయండి. అలానే తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి దయచేసి అన్యదా భావించకుండా షేర్ చేయండి. మరింత మందికి ఉపయోగపడుతుంది ఈ వీడియో. అలానే నా వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మిత్రులారా. మరొక మంచి వీడియోతో నేర్చుకుందాం ఛానల్లో కలుద్దాం. థ్యాంక్ యూ.